పల్నాడు జిల్లా నూతన కలెక్టర్గా పి. అరుణబాబు, ప్రపంచ యోగా దినోత్సవ సంబరాలు, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. పల్నాడు జిల్లా ప్రగతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కలెక్టర్ పి. అరుణబాబు అన్నారు. జూలై 7వ తారీఖు ఆదివారం ఆయన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తను జిల్లాలో నర్సాపేట, గురజాల 2009లో ఆర్డీఓగా పనిచేశానని, జిల్లాలో పరిస్థితులపై అవగాహన ఉందని తెలిపారు. తను తొలుత ఆర్డీఓగా పనిచేసిన జిల్లాకే కలెక్టర్గా రావడం ఆనందంగా ఉందన్నారు. 2014లో ఏలూరు జాయింట్ కలెక్టర్గా పనిచేశానని, అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా పదోన్నతి పొంది అక్కడ పనిచేశానని తెలిపారు. అక్కడ పనిచేస్తూ బదిలీలో భాగంగా పల్నాడు జిల్లాకు వచ్చినట్లు చెప్పారు. జిల్లాను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లి ఉత్తమ జిల్లాగా పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవ సంబరాలను నర్సాపేట మండలంలోని లింగంగుంట్ల అమృత్ సరోవర్ చెరువు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చెరువు వద్ద నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకొని సందేశాన్ని, ప్రయోజనాలను విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడం జరిగిందని జోసెఫ్ కుమార్ అన్నారు. దీనిలో భాగంగా హైస్కూల్ విద్యార్థులచే యోగా చేయించారు. ప్రజలందరికీ ఉపాధి హామీ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుంచి పుట్టి బ్రిటిష్ వారిని ఎదిరించిన నైజం అల్లూరి సీతారామరాజుదని కొనియాడారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదురొడ్డి అప్పటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. మహనీయుల జీవితాలు వారి జయంతి రోజున గుర్తించి జరుపుకోవడం ద్వారా వారు చేసిన త్యాగాలను, ఆదర్శాలను మరొకసారి గుర్తుంచుకొని ఆచరించే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన శివాజీ మహారాజ్ చరిత్ర గురించి వివరించారు. విద్యార్థులు పట్టుదలతో వారి సమస్యలను అధిగమించి అభివృద్ధి పదంలో ఉండే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. పిడుగురాల, లెనిన్ నగర్, మారుతి నగర్లలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పరిశుద్ధ నిర్వహణ, త్రాగునీటి బోర్లను పరిశీలించి స్వయంగా కొంతమంది గృహాలకు వెళ్లి నీటి సరఫరా వాడకంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెనిన్ నగర్ పిహెచ్సి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. డయేరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, పిడుగురాల పట్టణంలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో ఇప్పటికీ 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, మున్సిపల్ అధికారులు ప్రతిరోజు నీటి బోరు నుండి వచ్చే త్రాగునీటిని పరిశీలించి ల్యాబ్కు పంపించి టెస్టులు చేయించాలని కోరారు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి త్రాగునీటిని వేడి చేసుకుని తాగాలని తెలిపారు. జిల్లా పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి కర్తవ్య నిర్వహణలో అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందించి జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేసిన 7 పోలీసు అధికారులను పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మల్లికా గార్గు అభినందించి పోలీసు మర్యాదలతో, శాలువాలతో, పూలదండలతో సత్కరించి వీడ్కోలు పలికారు. నర్సాపేట పార్లమెంటు పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని రైలు నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ జైన్ను టీడీపీ పార్లమెంటు నేత, నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు. పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జీఎంకు ఎంపీ అందజేశారు. పల్నాడు ప్రజలకు మేలు కలిగేలా ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు పిడుగురాల స్టేషన్లో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు. అలాగే విజయవాడ నుండి బెంగళూరు వరకు నర్సాపేట, ఎనుకొండలో స్టాపులతో కొత్త వందే భారత్ రైలుని ప్రారంభించాలని కోరారు. పెదకూరపాడు స్టేషన్లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు స్టాపేజ్ ఇవ్వాలని, సత్తెనపల్లి స్టేషన్లో పల్కనామా ఎక్స్ప్రెస్కు స్టాపేజ్ ఇవ్వాలని, విశాఖపట్నం నుండి గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ.